హాయ్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలి, అందులో మేము బాగుండాలి. ఓకే, ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే బోటి టమాటా కర్రీ. ఫస్ట్ అయితే బోటి తీర్చుకున్న తర్వాత మనం అందులో కొంచెం గల్లుప్పు పసుపు వేసుకొని బాగా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. మంచిగా నీట్గా వాటర్ వేసి ఎంత నీట్గా కడుక్కుంటే అంత బాగుంటుంది కర్రీ టేస్ట్. ఇప్పుడైతే నేను ఫస్ట్ అంతా నీట్గా అయితే కడిగేసుకున్నాను. కడిగేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఈ బోటిని అంతా నీట్గా కడిగింది వేసేసి మనం బోటి మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకొని కుక్కర్ క్యాప్ పెట్టేసి మనకి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టుకోవాలి. అది వేడైపోయి అది బాయిల్డ్ అయిన తర్వాత వాటర్ అంతా తీసేసి మళ్ళీ మనం ఇట్లా అక్కడ ఉంది కదా, దాన్ని బొంత అంటారు ఏమంటారు నాకు తెలియదు కరెక్ట్గా, అది కూడా మనకు అవసరం లేదంటే తీసేసుకోవచ్చు. తర్వాత బాండి పెట్టేసి ఆయిల్ వేసి అందులో ఆనియన్ కరివేపాకు అవన్నీ వేసేసుకొని 2 పచ్చిమిర్చిలు వేసేసి కొంచెం మంచిగా నీట్గా మగ్గేంత వరకు అయితే పెట్టాను. అది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొంచెం మనం పసుపు వేసుకోవాలి. అంటే ఇక 2 పచ్చిమిర్చిలు వేసేసి పసుపు వేసేసుకొని అది కొంచెం ఇదవుతుంటేనే మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనమాట, అది ఫ్రెష్గా నూరినాను అల్లం ఎల్లిగడ్డ పేస్టు, అది కొద్దిగా వేసి పచ్చివాసన లేకుండా నీట్గా ఇంకొంచెం దాన్ని ఫ్రై చేయాలి. చేసుకున్న తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న బోటి ఉంది కదా, ఆ బోటిని అయితే అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని దాన్ని మంచిగా నీట్గా మగ్గనివ్వాలి. ఇక అక్కడ మనకు కుక్కర్లో కూడా హాఫ్ బాయిల్డ్ అయితే అయ్యింది. ఇక ఇది మంచిగా మగ్గిన తర్వాత అందులో మనము సరిపడంత కారము ఉప్పు వేసుకొని ఇంకొంచెం మగ్గేంత వరకు అయితే పెట్టుకోవాలా. ఎందుకంటే దానికి ముక్కకంతా ఉప్పు కారం పట్టాలా. ఆ తర్వాత దాంట్లో సరిపడేంత వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాని మీద అయితే క్యాప్ పెట్టేసి మంచిగా బాయిల్డ్ అయ్యింది. అప్పుడు మన కుక్కర్లో హాఫ్ బాయిల్డ్ అయ్యింది. ఇప్పుడు ఇందులో ఇంకా కొంచెం 1 స్పూను ధనియా పౌడరు 1 స్పూను గరం మసాలా వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఇంకా దాన్ని అయితే మనము దింపేసుకోవాలి. కొంచెం సేపు మసాలా వేసినాక ఓ 5 మినిట్స్ అట్లా మగ్గిన తర్వాత టేస్ట్ అయితే అస్సలు అదిరిపోయింది. ఎట్లా అంటే చెప్పలేము. అసలు నాకు 1 వీక్ నుంచి ఫుల్ ఫీవరు, బాడీ పెయిన్స్, అసలు నోరంతా చేదు. అబ్బా ఏం తినాలా అన్నట్టు ఉంది. నైట్ అయితే పడుకుంటే నిద్ర రావట్లేదు. మా అమ్మ అనేది అన్నప్పుడు అమ్మమ్మ ఎవరు పెట్టాలా ఏం చేయాలా, ఉండే మనసా వండేదాకా అంటే మన ఇంట్లో మనం తృప్తిగా తినుకోవచ్చు అని ఒక సామెత చెప్పేదన్నమాట, ఏదైనా ఇష్టం ఉంది అని అంటే. అయితే సూపర్ టేస్ట్ అబ్బా. నాకైతే ఆకలి అంతా తనివి తీరింది ఈరోజు అయితే. నాకు 1 వీక్ ఆకలి, నోరంతా టేస్ట్ అయింది మంచిగా నీట్గా కమ్మగా.